హలో అండి అందరికీ. వంకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి బౌల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. జీలకర్ర, ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, 2 లేదా 3 మిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలాగే చిన్నగా తరిగిన ఉల్లిపాయ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ మగ్గినాక హాఫ్ టీ స్పూన్ వరకు జింజర్ పేస్ట్ వేసి కలుపుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు టర్మరిక్ పౌడర్ వేసి కలుపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న వంకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 300 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించండి. వంకాయలు మగ్గినాక 2 లేదా 3 చిన్నగా తరిగిన టమాటాలు వేసుకోవాలి. నేను 2 టమాటాలు వేసాను. ఒకసారి కలుపుకొని మగ్గించండి. టమాటాలు, వంకాయలు 2 మగ్గినాక 2 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి సాల్ట్ని, కారం. బాగా కలుపుకొని 4 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. టమాటాలు వేయడం వలన వాటర్ గ్రేవీ లాగా వస్తుంది. ఒకవేళ మీకు గ్రేవీ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. 4 మినిట్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. వంకాయ కర్రీ రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.